ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాటంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురుబలాన్ని పెంచుకోవడం ఎలాగా, అలాగే గురువు ఎప్పుడు అశుభుడుగా ఉంటాడు ఒక జాతకంలో, శుభగ్రహమైనటువంటి గురువు కూడా ఎటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు, ఆర్థికపరమైన కుటుంబపరమైన సమస్యలను ఇస్తాడు, వైవాహిక సమస్యలను ఇస్తాడు. అదేవిధంగా గురుబలాన్ని పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలను మనం పాటించవచ్చు, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ప్రతివారు కూడా మొట్టమొదటి చూసేది గురుబలం ఎలా ఉంది అని. ఎందుకంటే ఒక జాతకంలో కనుక గురువు బలంగా ఉండి లగ్నాన్ని, చంద్రుణ్ణి, లగ్నాధిపతిని కనుక ప్రభావితం చేస్తూ ఉన్నట్టయితే ఆ జాతకుడి యొక్క ప్రవర్తన బాగుంటుంది, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటాడు, మంచి నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అదేవిధంగా జీవితంలో కూడా ఏ లోటు లేకుండా సాఫీగా జీవితం గడపడానికి కూడా ఈ గురుబలం హెల్ప్ చేస్తుంది. ఇది ప్రాథమికంగా గురుబలం యొక్క ప్రయోజనము. అయితే గురువు ఎప్పుడు ఒక జాతకుడికి తన యొక్క ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపిస్తాడు, ఎటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో గురువు తన యొక్క శుభత్వాన్ని కావచ్చు, తన యొక్క అశుభత్వాన్ని కావచ్చు, కష్టాన్ని కావచ్చు ఎక్కువగా చూపించి జాతకుని ఇబ్బంది పెడతాడు అని కనుక చూసినట్టయితే, గురువు లగ్నం మీద, చంద్రుడి మీద ప్రభావం చూసినప్పుడు గురుబలాన్ని మనం ప్రత్యేకంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక జాతకంలో మూల స్తంభాలైనటువంటి కేంద్రాలు, కోణాలు కనుక గురువు చేత పాజిటివ్గా ప్రభావితం చేయబడినప్పుడు కూడా గురుబలం ఉన్నట్టుగా మనం ఒక నిర్ధారణకి రావచ్చు. ఎందుకంటే కేంద్ర కోణాలు అనేవి ఒక జాతకానికి పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. అవి స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది చాలా ముఖ్యము. గురువు నైసర్గికంగా శుభగ్రహము, బృహస్పతి దేవగురువు, ఒక జాతకుడికి శుభ లక్షణాలను ఇచ్చేటువంటి గురువు. ఇటువంటి గురువు ఏ పరిస్థితుల్లో నెగిటివ్గా ఉంటాడు అని కనుక చూసినట్టయితే కొన్ని థంబ్ రూల్స్ని మనం అబ్జర్వ్ చేసి గురువు ఎంత శుభుడుగా ఉన్నాడు లేదా ఎంత పాపిగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి నీచలో ఉన్నటువంటి గురువు, వక్రించిన గురువు, అస్తంగత్వం చెందిన గురువు, దుస్థానాల్లో ఉన్న గురువు, దుస్థానాధిపతులతో కలిసి ఉన్న గురువు లేదా దుస్థానాధిపతులతో చూడబడుతున్నటువంటి గురువు, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళతో చూడబడుతున్న గురువు లేదా వాళ్ళతో కలిసి ఉన్న గురువు, అలాగే పాపకర్తెరలో ఉన్నటువంటి గురువు ఒక రాశిలో ఉన్నప్పుడు దానికి వెనక రాశి, ముందు రాశిలో కూడా పాపగ్రహాలు, అంటే ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు, అలాగే దుస్థానాల చేత ప్రభావితం అవుతున్నప్పుడు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కొంతవరకు బలహీనంగా అలాగే నెగిటివ్గా కూడా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నీచలో ఉన్నప్పుడు గురువు బలహీనమవుతాడు, దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంబస్ట్ అయినప్పుడు బలహీనమయ్యి కొంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు గురువు. ఇలా వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నటువంటి గురువు జాతకుడిని చాలా ఇబ్బందులకి గురి చేస్తాడు. అయితే గురువు ఒక జాతకంలో బలంగా లేడు, నెగిటివ్గా ఉన్నాడు అని ఎలా తెలుసుకోవచ్చు అనేది కనుక చూసినట్టయితే కొన్ని అంశాల ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కావచ్చు, అతని యొక్క జీవన శైలి, వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గురుబలం అనేది తక్కువగా ఉంది అని. అవి ఏంటి అని కనుక చూసినట్టయితే వారికి సాధారణంగా కొంతవరకు స్వార్థ చింతన ఎక్కువగా ఉండడము, నాలెడ్జ్ అనేది తక్కువగా ఉండడము, డాంబికం అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు, గురుబలం లేనటువంటి వ్యక్తులు ఒక డాంబికమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు. వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ తమ గురించి తాము ఎక్కువగా చెప్పుకుంటూ ఉండడము, తనను ఎక్సాల్ట్ చేసుకుంటూ ఉండడము, తనను పొగిడే వారిని ఇష్టపడుతూ ఉండడము, ఈ విధమైనటువంటి కొంత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా దైవభక్తి తక్కువగా ఉంటుంది, లౌకిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి, గురువు ఒకవేళ ఉచ్చలో ఉండి స్ట్రాంగ్గా ఉండి కూడా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అది మరింత ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. ఉదాహరణకి అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా లౌకిక విద్యల్ని ఎక్కువగా చదువుతూ ఉండడము, దైవభక్తి లేకపోవడము, హేతువాదులుగా ఉండడము, ఎన్నో పిహెచ్డీలు చేస్తూ ఉంటారు, కానీ ఏవి కూడా దైవపరమైనటువంటి, సంప్రదాయానికి సంబంధించినటువంటి, శాస్త్రాలకు సంబంధించినటువంటి, వేద విద్యకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో ఎప్పుడు కూడా వారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. అటువంటి వాటి పట్ల వారికి ఆకర్షణ కాదు కదా, కనీసం ఇంట్రెస్ట్ కూడా ఉండదు, హేతువాదులుగా ఉంటారు, స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది.
మెటీరియలిస్టిక్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే భౌతిక సుఖాలని, భౌతికపరమైనటువంటి ఆడంబరాలని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు గురువు కనుక పాడైనట్టయితే. స్ట్రాంగ్గా ఉండి పాడైతే ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కూడా ఇస్తారు. అలాగే చిన్నపిల్లలు, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలు, అటువంటి వారు కనుక గురుబలం తగ్గినప్పుడు చదువు మీద శ్రద్ధ చూపించకపోవడము, చెడు స్నేహాలకు అలవాటు అవ్వడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, వాళ్ళని ఎదిరించి మాట్లాడడము, దానివల్ల చాలా టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా చెడు స్నేహాలు, గొడవలు, వీటి వల్ల వారి ఎడ్యుకేషన్ అంతా స్పాయిల్ చేసుకోవడము, ఇటువంటి వాతావరణాన్ని కూడా ఇస్తాడు అప్పుడు కనుక గురు మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే. అయితే ఇక్కడ మనం దీన్ని 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి, గురువు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు వారికి స్వభావం అనేది అలా ఉంటుంది. అలాగే గురు మహాదశ నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఉదాహరణకి చంద్రుడితో కలిసి ఉన్న గురువు, చంద్రుడిని చూస్తున్న గురువు, ఇంకా చంద్రుడు గురువు ఆపోజిట్గా ఉన్నప్పుడు, పరస్పరం చూసుకుంటున్నప్పుడు, లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నాన్ని చూస్తున్నప్పుడు వారి యొక్క స్వభావం మీదే గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో గురు మహాదశ నడుస్తున్నా నడవకపోయినా వారి యొక్క స్వభావంలో ఈ మార్పు అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఇటువంటి నేచర్ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా డాంబిక ప్రవృత్తి, లౌకికపరమైన విషయాల పట్ల ఆసక్తి, దైవభక్తి తక్కువగా ఉండడము, దైవ విశ్వాసం తక్కువగా ఉండడము, శాస్త్రాలు, పురాణాలు వీటి పట్ల పెద్ద ఇష్టం లేకపోవడము, అయిష్టత, విముఖత కలిగి ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. తమను తాము ఎక్కువ గొప్పగా చెప్పుకుంటూ ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళేటువంటి స్వభావం ఉండడము, ఈ విధమైనటువంటి నేచర్ ఉంటుంది గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, అలాగే వీక్గా ఉన్నట్టయితే. ఇలా లగ్నంతోనూ చంద్రుడితోనూ డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు వారి స్వభావమే ఇలాగే ఉంటుంది. అయితే కొన్ని స్థానాల్లో ఉండి వీటితో డైరెక్ట్ రిలేషన్ ఎక్కువగా లేకుండా కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ స్థానాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇస్తాడు, ఆ ఆధిపత్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇస్తాడు. ఉదాహరణకి వారు ఎప్పుడు కూడా అనైతికమైనటువంటి మార్గంలో ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండడము, పెద్దగా పట్టింపు లేకపోవడము, అటువంటి వాటి విషయంలో ఎలా అయినా సరే జీవితంలో పైకి రావాలి అనేటువంటి కాంక్షతో పైకి ఎదగడము, సమాజంలో కూడా వారికి పెద్దగా గౌరవము లేనటువంటి వ్యక్తులుగా ఉండడము, సంతాన సమస్యలు, సంతానం లేకపోవడము, పుట్టిన సంతానం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడము, సంతానము యొక్క ప్రవర్తన వీరికి చాలా ఇబ్బందికరంగా మారడము, అలాగే డబ్బుల కోసం ఎప్పుడూ కూడా ధనం కోసం వీరు ప్రయాసపడుతూ ఉండడము, ధనం వారు ఆశించినంత ఎప్పుడు లభించక అసంతృప్తితో ఉండడము, ఎప్పుడు కూడా ఇతరులని క్రిటిసైజ్ చేస్తూ నిందిస్తూ ఉండడము, ఒక నెగిటివ్ థింకింగ్, పెసిమిస్టిక్ థింకింగ్ అంటే ఇప్పుడు కూడా నిరాశావాదంతో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా గురువు పాడైతే ఇచ్చేటువంటి లక్షణాలు. వారికి ఎప్పుడు ఇటువంటి మతపరమైనటువంటి విషయాల మీద విశ్వాసం లేకపోవడము, అలాగే ఏ విషయం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్లో కనుక ఎడ్యుకేషన్ టైంలో గురువు యొక్క మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము, ఇటువంటి సమస్యను ఇస్తాడు గురువు. అలాగే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, ఎందుకంటే గురువు ధనానికి కారకుడు, సంతాన కారకుడు, విద్యకి కారకుడు. కాబట్టి గురువు పాడైతే ఈ 3 కూడా ఇంపాక్ట్ అవుతాయి నెగిటివ్గా. ఎప్పుడు కూడా ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ధనాన్ని సంపాదించాలి అనేటువంటి తాపత్రయం ఎంత పడినా కానీ వారు అనుకున్నంత సంపాదించలేకపోవడము, ఖర్చులు ఎక్కువ అవుతూ ఉండడము, ఈ విధంగా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. గురు మహాదశలో అటువంటి దశ నడుస్తున్నప్పుడు గురువు హెల్త్ ఇష్యూస్ ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉండి గురు మహాదశ నడుస్తున్నప్పుడు వారు డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, అలాగే స్థూలకాయము, ఇటువంటి వాటి వలన బాధపడుతుండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే న్యాయ విద్యకి సంబంధించినటువంటి గ్రహము గురువు కాబట్టి న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు, వీటి వలన ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడము, అది ఎంతకీ సాల్వ్ అవ్వక పోస్ట్పోన్ అవుతూ, డ్రాగ్ అవుతూ, సంవత్సరాల తరబడి కోర్టులోనే నలుగుతూ ఉండడము, దీనివల్ల ఎక్కువగా మానసికపరమైనటువంటి ఒత్తిడి, ఒక క్షోభ, దీనికి గురవుతూ ఉంటారు గురువు వలన. గురువు యొక్క 16 సంవత్సరాలు కూడా దాని నుంచి వారికి విముక్తి లభించకపోవచ్చు. అలాగే వీరికి కొంత ఆత్మన్యూనతా భావం ఉండడం వలన దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వ్యక్తుల మీద దాడి చేయడము, వారిని చులకన చేసి మాట్లాడము, ఇటువంటి ఒక నేచర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు.
ఇవి బయటికి తెలియకుండా వారిని మేనేజ్ చేస్తూ ఉంటారు గురువు కనుక వీక్గా ఉన్నట్టయితే. అలాగే జాబ్లో కూడా ఒక స్థిరత్వం లేకపోవడము, జాబ్లో గ్రోత్ అనేది లేకపోవడము, వారికి వారి క్వాలిఫికేషన్ తగ్గటువంటి జాబ్ రాకపోవడము, ఒకవేళ వచ్చినా అందులో గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండడము, ఇటువంటి వాటితో చాలా డిమోటివేషన్ అనేది కలిగిస్తూ ఉంటాడు గురువు. వీరెప్పుడు కూడా డాంబిక ప్రవర్తన ద్వారా పైకి ఒకటి మాట్లాడుతూ లోపల వారి యొక్క అంతరంగం ఇంకోలా ఉండడము. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫేక్ బాబాలు, ఇటువంటి వారు కూడా గురువు వీక్గా ఉండి స్ట్రాంగ్గా లేకుండా వీక్గా ఉండి నెగిటివ్గా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అలాగే నేర చరిత్ర కలిగి చేసే నేరాలకి శిక్ష అనుభవించడము, చేసేటువంటి ఉద్యోగంలో కూడా అనైతికమైనటువంటి పనులు చేయడం ద్వారా శిక్షకు గురవడము, ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు. స్వార్థ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది గురువు కనుక వీక్గా ఉన్నట్టయితే. ఈ విధంగా గురువు రకరకాల సమస్యలు ఇస్తాడు పాడినట్టయితే ఒక జాతకంలో. ఇటువంటి సందర్భంలో గురువుని ఏ విధంగా మనం పాజిటివ్గా స్ట్రాంగ్గా చేసుకోవాలి అని చూసినట్టయితే కొన్ని రెమెడీస్ పాటించడం ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ని చేసుకోవడం ద్వారా. ఎందుకంటే రెమెడీస్ ఎప్పుడూ కూడా మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక మంత్రజపం చేసినా లేదా ఒక దానం చేసినా దాని ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది వారి యొక్క మానసిక ప్రవృత్తి మీద, ఆ వ్యక్తికి తెలియకుండానే. రోజు ఒక దేవాలయానికి వెళ్ళి సందర్శనం చేసుకుని వస్తూ ఉంటే ఉదాహరణకి, వారికి తెలియకుండానే వారిలో ఒక పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగానే రెమెడీస్ యొక్క ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రెమెడీస్ అనేది ఏదో ఒకరోజు చేసేసి వదిలేయడం కాకుండా, గురుమహాదశ 16 సంవత్సరాలు లేదా గురువు కనుక లగ్నం మీద చంద్రుడి మీద నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నట్టయితే వారి లైఫ్ అంతా కూడా ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుని నైతిక విలువలు కట్టుబడుతూ ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. గురువుని స్ట్రాంగ్ చేసుకుని పాజిటివ్గా చేసుకోవడానికి చాలా చిన్నపాటి రెమెడీస్ని కనుక చూసినట్టయితే నిత్యము కూడా దైవారాధన చేస్తూ ఉండడము, అదేవిధంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా ఉండడము, అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండడము, అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడము, ఎప్పుడూ కూడా పెద్దవారిని గురువుల్ని సేవించడము, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండడము, అలాగే తనకంటే పెద్దవారిని గురువుల్ని నిందించకుండా ఉండడము, ఇవి కనుక పాటించినట్టయితే గురువు యొక్క పాజిటివిటీ అనేది తప్పకుండా పెరుగుతుంది. అదేవిధంగా గోపూజ చేయడం కూడా చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది. గోవుకి గ్రాసం తినిపించడం కావచ్చు, అలాగే ప్రతి గురువారం కూడా ఆవుకి బెల్లం తినిపించడము అనేది ఒక రెమెడీగా చెప్పబడింది. ఏదో ఒక రూపంలో బంగారాన్ని ధరించడం కూడా గురువు యొక్క పాజిటివిటీని పెంచుతుంది. అదేవిధంగా గురువారాల రోజు గురు చరిత్ర పారాయణ చేయడము, గురు స్వరూపాన్ని ఆరాధన చేయడము, లేదా తనకి ఇష్టదైవం ఏదైతే ఉన్నారో వారిని ఆరాధన చేయడము, ఉపవాసం ఉండడము కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం లేదా సత్యనారాయణ స్వామిని పూజించడం అనేది కూడా మంచి రెమెడీగా చెప్పబడింది గురుబలాన్ని పెంచడానికి. దానం చేయడం కూడా మంచి రెమెడీగా చెప్పబడింది గురువు యొక్క పాజిటివిటీని పెంచుకోవడానికి. ముఖ్యంగా శనగలు దానం చేయడము అనేది గురువు యొక్క పాజిటివిటీని పెంచుతుంది. అలాగే డ్రింకింగ్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడము అనేది కూడా చాలా మంచి రెమెడీగా పాటించవచ్చు గురువు యొక్క పాజిటివిటీ పెంచుకోవడానికి. గురువారం రోజు దేవాలయ సందర్శనం చేసి అక్కడ పేదవారికి అన్నదానం చేయడము, అలాగే ఎల్లో పుష్పాలు అంటే ఎల్లో కలర్లో ఉండేటువంటి ఫ్లవర్స్ కావచ్చు, లేదా ఎల్లో క్లాత్ ఒక వస్త్రము ఇది దానం చేయడము అర్చకుడికి. ఇలాంటివి చేయడం వల్ల కూడా గురువు స్లోగా తన పాజిటివిటీని అనేది అందిస్తూ ఉంటాడు. రావి చెట్టుకు పూజ చేయడం అనేది చాలా మంచి రెమెడీగా చెప్పబడింది గురువు యొక్క విషయంలో. ఈ విధంగా గురువుని అర్థం చేసుకుని, గురువు ఒక జాతకంలో ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాడు, ఎంత నెగిటివ్గా ఉన్నాడు అని ఒక ఐడియా తెచ్చుకుని, గురువు యొక్క బలాన్ని పెంచుకుంటూ, గురువుని ఆరాధిస్తూ, అదేవిధంగా నైతిక ప్రవర్తన కలిగి ఉండి లైఫ్ స్టైల్ చేంజెస్ని కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఓవరాల్గా కొంత సమయానికి నెమ్మదిగా ఆ గురుబలం అనేది పెరిగి వారి యొక్క జీవిత విధానము అనేది మారుతుంది. వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా పాజిటివ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి హోమాలో ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా జీవన విధానంలో మార్పులు తెచ్చుకుని వారి యొక్క
ఆలోచన విధానంలో పాజిటివిటీని తెచ్చుకుని ధార్మికమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అలాగే ఆసక్తిని పెంచుకుంటూ డివైన్ లైఫ్ని కనుక లీడ్ చేసినట్టయితే గురువు చాలా పాజిటివ్గా ఉంటారు. అటువంటి వాటి వలన గురువు ఎప్పుడూ కూడా ఆ జాతకుడికి జీవితంలో ఏదైనా విపత్కర పరిస్థితి కనుక ఎదురైనట్టయితే తప్పకుండా దైవ సహాయాన్ని అందిస్తాడు. ఇది గురుబలం వల్ల గొప్ప ప్రయోజనము. ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఎదుర్కొని దాటి ముందుకు వెళ్ళేటువంటి దైవ సహాయాన్ని గురువు అందిస్తాడు. ప్రతి ప్లానెట్ కూడా మనం రెమెడీస్ కనుక చిత్తశుద్ధితో చేసినట్టయితే ఇటువంటి దైవ సహాయాన్ని అందిస్తాయి. అయితే గురువు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ధార్మిక ప్రవృత్తి వీటిని రూల్ చేసే ప్లానెట్ కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా మనం పొందుతూ ఉండాలి. ఒకవేళ గురువు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకోవడం వలన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ దైవ బలము, దైవ సహాయం పొందుతూ సుఖంగా ఉండడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.